యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు చదువుతాం. యాదాద్రి భువనగిరి జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో జిల్లా అంతా కూడా అతలాకుతలమవుతోంది. భారీ వరదలతో భారీ వర్షాలతో జిల్లా అంతా కూడా ఎక్కడికక్కడ జనజీవనంతో కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. హైదరాబాద్ కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో స్థానికంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎక్కడికక్కడ కూడా మూసి నది మహోధృతంగా ప్రవహిస్తోంది. పోచంపల్లి మండలం, బీబీనగర్ మండలం, ఒలిగొండ, రావణపేట మండలాల్లో చాలా గ్రామాల మీదుగా మూసి నది ప్రవహిస్తోంది. కాజువేల మీదుగా, కలవట్ల మీదుగా మూసి నది మహోధృతంగా ప్రవహిస్తుండడంతో దాదాపు 30 గ్రామాలకు రాకపోకలు ఎక్కడికక్కడ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి యాదాద్రి భువనగిరి జిల్లాలో కనిపించింది. రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలకు, ప్రైవేట్ పాఠశాలలకు ఇవాళ రేపు 2 కూడా సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. జిల్లా సంబంధించిన కలెక్టరేట్లో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అన్ని శాఖల అధికారులకు కూడా సెలవులు కూడా రద్దు చేయడం జరిగింది. ఈ 72 గంటల పాటు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో అనుక్షణం కూడా అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అరోపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఒక్కసారిగా నిన్న రాత్రి భారీ వర్షం కూడంతో ఆ స్కూల్ అంతా కూడా నీటిలో మునిగిపోయింది. దీంతో విద్యార్థులు హాకారాలతో భయభ్రాంతాలకు గురయ్యారు. వెంటనే స్థానికులు తేరుకొని ట్రాక్టర్ల ద్వారా విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అదేవిధంగా కోదాడకు సంబంధించినటువంటి మైనార్టీ గ్రూపుల పాఠశాలలో కూడా ఒకసారిగా వరద నీరు ముంచుకోవడంతో వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అన్ని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ కూడా సెలవులు ప్రకటించి వారందరూ కూడా ఇళ్లలోకి పంపినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. ప్రధానంగా మూసి నది మహోధృతంగా ప్రవహించింది కాబట్టి నదులకు ఎవరు వెళ్లకుండా, మత్స్యకారులకు సంబంధించి కూడా చేపల వేటకు వెళ్లకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు. రాచకొండ పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్స్ ఏర్పాటు చేసి నదులకు ఎవరు వెళ్లకుండా, కలవట నోరు దాటకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. నల్గొండ జిల్లా సంబంధించినటువంటి వార్తలు చదువుదాం. నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎక్కడికక్కడ కూడా వాగులు, వంకలు పొంగిపోతూ ఉన్నాయి. ప్రధానంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకి అయితే వరద పోటెత్తా ఉంది. 2.5 లక్షల క్యూసెక్ల నీరు ఎగువ నుంచి వస్తుండడంతో దాదాపు 26 క్రస్ట్ గేట్లను ఎత్తారు. 2.5 క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి వదిలిపెడుతున్నారు. 590 అడుగులు పూర్తి నీటి మట్టానికి ప్రస్తుతం 589 అడుగుల నీటి మట్టానికి నాగార్జునసాగర్ చేరుకుంది. 312 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి 310 టీఎంసీల నీరు నిల్వ ఉంచుతా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చి నీరు వచ్చినట్టుగా క్రస్ట్ గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి వదిలిపెడుతున్నారు. దీంతోపాటు నల్గొండ జిల్లాలోని మరొక భారీ ప్రాజెక్టు మూసీ ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు చేరుతుంది. 15,000 క్యూసెక్ల నీరు ఇంట్లో వస్తుండడంతో 5 క్రస్ట్ గేట్ల నుంచి దిగువ ప్రాంతాన్ని నీటి విడుదల చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లాలో ఉదయ సముద్రం, ఏఎంఆర్పీ, ఏకేబీఆర్ సంబంధించినటువంటి కాలువల వెంట పర్యటించారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సాగర్లో పుష్కలంగా నీళ్లున్నప్పటికీ కూడా గేట్ల ద్వారా సముద్రంలోకి నీటిని వదిలిపెడుతున్నారు. కానీ నల్గొండ జిల్లాలో ఏఎంఆర్పీ కింద పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయట్లేదు. పంట పొలాలు ఎండిపోతున్నాయంటూ జగదీష్ రెడ్డి ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ చెరువులు నింపట్లేదు, ఎక్కడ చివరాయి కట్టుకు నీరు అందివ్వట్లేదు అంటూ కూడా జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉదయ సముద్రం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కాలువ కట్టలను పరిశీలించారు. డీవీఎంను పరిశీలించారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు కూడా నింపకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉంది, నిర్లక్ష్యం చేస్తున్నట్టు కూడా ఆయన అగ్గి మీద గుగ్గిలం కావడం జరిగింది. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏకేబీఆర్ ప్రాజెక్టులోని 4 మోటార్లను రన్ చేయాలి, పూర్తి స్థాయి నీటిని విడుదల చేయాలి. డిస్ట్రిబ్యూటర్ల కింద, ఆయకట్టు కింద, మేజర్ల కింద, ప్రధానంగా ఉదయ సముద్రం ప్రాజెక్టు కింద పూర్తి స్థాయిలో నీరు అందించాలని కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా డిమాండ్ చేశారు.